Hello guys, good afternoon everyone. Welcome to 21st Century IAS Academy online Indian economic classes in Telugu. సో మనం టాక్సేషన్ అండ్ ఫిస్కల్ సిస్టమ్ అనే చాప్టర్ని ఇప్పటికే కంప్లీట్ చేసాం. అయితే దీనికి అనుసంధానమైన మరొక చాప్టర్ ఉంది అని చెప్పాను, అంటే బడ్జెటింగ్ అనే విషయాన్ని మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. అయితే భారతదేశంలో బడ్జెట్ని ఎలా ప్రవేశపెడతారు అనే అంశాన్ని చూసాం, కానీ బడ్జెటింగ్ అనే అంశాన్ని మాత్రం మనం చూడలేదు. అంటే బడ్జెట్ ఇండియాలో ఎలా ప్రవేశపెడతారు ఇక్కడి వరకు మాత్రమే మనం చూడడం జరిగింది. అయితే మరొక చాప్టర్ మనకి ఉన్నది ఏంటంటే అది బడ్జెటింగ్. అంటే బడ్జెట్ అనేదేమో ఇండియన్ ఎకనామీలోకి వస్తుంది, బడ్జెటింగ్ అనేటటువంటిది ఎకనామిక్స్ అర్థశాస్త్రంలోకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెటింగ్లో ఉన్న రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఏమున్నాయి, అంటే ఎన్ని రకాల బడ్జెట్లు మనం ప్రవేశపెట్టచ్చు అనే అంశాన్ని చూద్దాం. ఇందులో మొదటి అంశంగా టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనే దాన్ని చూద్దాం. సో ఇందులో అన్ని రకాల బడ్జెట్లు కూడా మనకు అవసరం ఉండదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఆలోచిస్తే ఇవి ఏ రకంగానూ కూడా మనకి ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి ప్రశ్నలు కాదు, అన్నీ కూడా మెయిన్స్లో మాత్రమే అడిగేటటువంటి ప్రశ్నలు. అయితే ఇందులో ఎక్కువగా మనం చదవాల్సినటువంటి అంశం ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్, అలాగే యాక్టివిటీ బేస్డ్ బడ్జెటింగ్. దీన్ని అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్గా నేను చెప్తాను. అంటే ఒక రకంగా అయితే మీరు ఇలా రాసుకోండి, దీన్ని అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్. అలాగే ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్ గురించి కూడా మాట్లాడతాను, కైజన్ బడ్జెటింగ్ కూడా మాట్లాడతాను. బేస్ బడ్జెటింగ్ అనేటటువంటిది ఒక ట్రెడిషనల్ ఆస్పెక్ట్. సో కాబట్టి ఇక్కడ నేను వేరే పదాన్ని వాడతాను, ట్రెడిషనల్ బడ్జెటింగ్ అనే పదాన్ని వాడతాను. అయితే అసలు ఈ బడ్జెటింగ్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనం చూసాం, ఒక ప్రభుత్వం ఎప్పుడైనా కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు తను ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది అనే దాన్ని వ్యయము అంటాం. ప్రభుత్వానికి వచ్చే రాబడిని మనం జనరల్గా మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్, అలాగే క్యాపిటల్ రిసీట్స్గా విడగొడతాం. అంటే బడ్జెట్లో రెండు రకాల అంశాలు ఉంటాయి, ఒకటి రాబడి, రెండు ఖర్చు. సో దాన్ని మనం ఏమంటాం, రిసీట్స్ అలాగే ఎక్స్పెండిచరు. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి రెవెన్యూ, మరొకటి క్యాపిటల్ అంటే మూలధన అకౌంట్. ఇక్కడ కూడా రెవెన్యూ మరియు క్యాపిటల్. ఈ అంశాలన్నింటిలో కూడా మన ఇండియన్ బడ్జెట్లో భాగంగా ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో కాబట్టి దానికి అనుసంధానమైనటువంటి టాపిక్కే చాలా త్వరగా కంప్లీట్ అయ్యేటటువంటి టాపిక్. సో ఇందులో మనం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి విషయం కూడా ఏముండదు. సో అందులో భాగంగా కనుక మీరు మొదట చూస్తే అసలు ట్రెడిషనల్ బడ్జెటింగ్ అంటే ఏంటి. మొదటగా మీరు ట్రెడిషనల్ బడ్జెటింగ్ చూస్తే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ విచ్ లాస్ట్ ఇయర్స్ బడ్జెట్ ఈస్ టేకెన్ యాజ్ బేస్. అంటే గత సంవత్సరపు బడ్జెట్ని ప్రామాణికంగా తీసుకొని ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెడతాం. ఓన్లీ దోస్ ఐటమ్స్ ఇన్ ట్రెడిషనల్ బడ్జెట్ నీడ్స్ టు బి జస్టిఫైడ్ విచ్ ఆర్ ఓవర్ అండ్ అబౌవ్ ద లాస్ట్ ఇయర్స్ బడ్జెట్. అంటే క్రిత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎంతైతే మనం ఎక్కువగా వనరులు కేటాయించిన రంగాలు ఉన్నాయో వాటికి మాత్రమే సమాధానం చెబితే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ ట్రెడిషనల్ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాం. అసలు బడ్జెట్ ఎలా జరుగుతుంది అనే అంశాన్ని ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా అర్థం అవ్వాలంటే. సో హౌ బడ్జెట్ ఈజ్ మేడ్, ఇది మనకి ముందుగా అర్థం అవ్వాల్సినటువంటి ప్రశ్న. సో ఇండియాలో అంటే భారతదేశంలో ఈ బడ్జెట్ ప్రాసెస్ అనేటటువంటిది, అంటే బడ్జెట్ని చేయడం అనేటటువంటిది ఏదో 1 నెలలోనో 2 నెలల్లోనో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. అది సాధారణంగా 1 సంవత్సరం పాటు నిరంతరం కూడా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సో అసలు ఈ బడ్జెట్ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను, మొత్తం ప్రభుత్వం తాలూకా వ్యయమని. అయితే ప్రభుత్వం అంటే ఏంటి, ఇక్కడ ప్రభుత్వంలో చాలా రకాల శాఖలు, చాలా రకాల రంగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక రంగం ఒకటి, అలాగే వ్యవసాయ రంగం ఒకటి, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అదొకటి, అలాగే మొబైల్ రంగం ఒకటి, అలాగే ఇంకా చూస్తే కనుక సేవా రంగం ఒకటి, వస్తువు తయారీ రంగం ఒకటి, ఆరోగ్య రంగం ఒకటి, విద్యారంగం ఒకటి, ఇలా రకరకాల రంగాలు ఉంటాయి. సో ప్రతి రంగానికి కూడా మనం ఒక్కొక్క మంత్రిత్వ శాఖను కూడా పెట్టడం జరిగింది. అయితే అసలు ఈ బడ్జెట్ అనేటటువంటిది ఎలా జరుగుతుందో అంటే, ఖచ్చితంగా ఇది ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్. అంటే ప్రతి రంగానికి, అలాగే ప్రతి మినిస్ట్రీకి, అంటే ప్రతి రంగంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు కూడా కొన్ని ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యారంగం ఉందనుకోండి, ఆ విద్యారంగంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉంటారో ఆ విద్యారంగానికి సంబంధించి డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు.
సో ఈ విద్యారంగానికి 2021 సంవత్సరానికి గాను ఎన్ని డబ్బులు కావాలి అనే ఒక ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఈ విద్యారంగ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రి గారు ఆర్థిక మంత్రితో కొన్ని కన్సల్టేషన్స్ అనేటటువంటివి చేస్తారు. అంటే మాకు ఈ సంవత్సరానికి గాను 50,000 కోట్లు కావాలి, దీనివల్ల మాకు ఇంత వస్తుంది. సో ఇటువంటి వివరాలన్నీ కూడా చెప్తారు. అంటే ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆర్థిక మంత్రిత్వ శాఖ మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేకూర్చుకొని ఎంత డబ్బుని ఒక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ముందుగా ఒక కన్సల్టేషన్ చేస్తుంది. సో ఫినాన్స్ మినిస్ట్రీ ఫస్ట్గా ముందు ఏం చేస్తుందంటే అన్ని మంత్రిత్వ శాఖలకి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటి వాటిని పంపిస్తుంది. సో గైడ్ లైన్స్ అంటే ఏంటి? మార్గదర్శకాలు. అంటే ఎలా పంపిస్తుంది? జనరల్గా ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది మార్గదర్శకాలు దేనికి ఇస్తుంది అంటే ఈ మినిస్ట్రీలు ఎంతైతే డిమాండ్ చేస్తారో వాటిని బట్టి వాళ్ళ ఖర్చు ఎంత ఉంటుంది అనేటటువంటిది ఒక అంచనా రావడానికి కోసం ఫినాన్స్ మినిస్ట్రీ ఇట్ ఇష్యూస్ గైడ్ లైన్స్ టు ద స్పెండింగ్ బేస్డ్ ఆన్ విచ్ మినిస్ట్రీస్ ప్రజెంట్స్ దేర్ డిమాండ్స్. అంటే ప్రతి మంత్రిత్వ శాఖ లేదంటే ప్రతి మంత్రి ఎంత డబ్బుని కేటాయించాలి వాళ్ళ శాఖలకి అనేటటువంటి ఒక డిమాండ్ చేసినప్పుడు దీనిపైన కొన్ని మార్గదర్శకాలు పంపిస్తుంది. దాని తర్వాత బడ్జెట్ డివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే మరొక విభాగం ఉంటుంది. దాని పేరు ఏమంటాం మనం? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అందులో మళ్ళీ బడ్జెట్ డివిజన్ ఉంటుంది. అంటే ఇలా ఉంటుందన్నమాట. మీకు ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటుంది మంత్రిత్వ శాఖ, మళ్ళీ ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకటి ఉంటుంది. అందులో మళ్ళీ ఏముంటుంది? బడ్జెట్ డివిజన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. సో ఈ బడ్జెట్ డివిజన్ అనేటటువంటిది నోడల్ బాడీ అనమాట. అంటే అందరికీ కూడా సమన్వయకర్తగా వ్యవహరించేటటువంటి ఒక విభాగం ఏదైనా ఉందంటే ఇది. సో ఈ బడ్జెట్ డివిజన్ అనేటటువంటిది ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరము కూడా అందరూ కేంద్ర మంత్రులకి మంత్రిత్వ శాఖలకి అన్ని రాష్ట్రాలకి అలాగే యూనియన్ టెరిటరీస్కి అలాగే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకి అలాగే ఇతరత్రా శాఖలకు అలాగే డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు వచ్చే సంవత్సరానికి గాను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు బడ్జెట్లో అనే దాని గురించి ఒక సర్క్యులర్ని పంపుతుంది. అంటే చూడండి, మనం రేపొద్దున కాలేజ్ లేదు అని మనకి చిన్నప్పుడు సర్క్యులర్లు వచ్చేవి కదా. ఈ సర్క్యులర్స్ అనేటటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనం? ఏదైనా ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నప్పుడు ఈ సర్క్యులర్స్ అనేటటువంటి వాటిని పంపిస్తూ ఉంటాం కదా. అయితే ఇక్కడ ఏమైంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ డివిజన్ అన్నవాళ్ళు సర్క్యులర్స్ని పంపిస్తారు. ఎవరెవరికి? కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేదా కేంద్ర మంత్రివర్గానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే యూనియన్ టెరిటరీస్కి అలాగే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు అలాగే ఇతరత్రా శాఖలకు డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళందరికీ కూడా దేని గురించి? వచ్చే సంవత్సరానికి గాను ఎంత డబ్బులు మేము ఖర్చు పెట్టాలి, అదే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు అనే వాటిపైన నివేదికనివ్వండి అంటూ పంపిస్తుంది. అయితే వీళ్ళు ఆ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్తోనూ మిగిలిన ఇతరత్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ చర్చించిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్కి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉంది. ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద డబ్బులు ఖర్చు పెట్టడానికి గాను ఒక 50,000 కోట్లు ఈ సంవత్సరానికి అవసరమయ్యాను అనుకోండి. సో ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ సెక్రటరీతో కూర్చొని వీళ్ళు ఏం చెప్తారంటే ఒక 50,000 కోట్ల రూపాయలని మేము ఈ సంవత్సరంకి గాను ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాము అంటూ ఒక డిమాండ్ని పైకి పంపిస్తారు. సో దాని తర్వాత ఏమవుతుంది? ఈ మంత్రిత్వ శాఖలు మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో మంత్రులు అలాగే మంత్రిత్వ శాఖలు ఇతరత్ర శాఖలు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కొన్ని ఈ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఒక కన్సల్టేషన్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్ అనేటటువంటి దాన్ని చేస్తారు. ఎవరితో చేస్తారు? ఆర్థిక మంత్రితో చేస్తారు. ఆర్థిక మంత్రి గారు కనుక వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని కాస్త నమ్మేటట్టు నమ్మే విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు 70,000 కోట్లు అడిగారు. 70,000 కోట్లు నిజంగా అవసరం అనేటటువంటి విషయాన్ని కనుక నిర్ధారించుకుంటే 70,000 కోట్లు ఇస్తారు. ఒకవేళ అలా కాదు ఎక్కువ అడుగుతున్నారు అని అనుకుంటే దాన్ని కుదించి కేవలం 40,000 కోట్లు ఇస్తారు. సో ఇలా ఒక నెంబర్ ఏదైతే ఉందో ఒక ఎస్టిమేషను దీనికి వస్తారనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కూడా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇందాక చెప్పినట్టుగా
ఆర్థిక వ్యవహారాల శాఖ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ శాఖ, వీళ్ళు కూడా ఇంకా ఇతరత్రా వ్యక్తులను కూడా వీళ్ళు కలుస్తూ ఉంటారు. అంటే ఎవరిని? రైతుల్ని, అలాగే బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే వ్యాపారవేత్తల్ని, అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే బయట దేశాల్లో నుంచి మన దేశాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కాకుండా ఇంకొకటి చెప్పుకున్నాం మనం, FII, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని, సంస్థాగత ఇన్వెస్టర్లు అని చెప్పాను వాళ్ళని, అలాగే కొంతమంది ఆర్థికవేత్తల్ని, అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ని, వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలా మనం బడ్జెట్ని ప్రవేశపెడితే బాగుంటుంది అనే విషయానికి కూడా వీళ్ళు వస్తారు. సో కాబట్టి ప్రీ బడ్జెట్ ఏదైతే ఉందో, అంటే బడ్జెట్కి ముందు ఏదైతే ఉందో, నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా వీళ్ళు ఖచ్చితంగా చేసిన తర్వాతే బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో కాబట్టి ముందుగా ఏమవుతుందంటే ఈ ఫినాన్స్ మినిస్ట్రీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కాకుండా ప్రభుత్వం బయట ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడిన తర్వాత ఈ మొత్తం బడ్జెట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెప్పిన విషయాన్నే ఆయన ఎక్కువగా పట్టించుకుంటారు కాబట్టి, అలాగే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి కూడా ఒకే పార్టీ నుంచి వస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆ తర్వాత బడ్జెట్లో ఒకవేళ ప్రధానమంత్రి గారు ఏవైనా బడ్జెట్లు మార్చాలి, బడ్జెట్లో ఉన్నటువంటి విషయాలు మార్చాలి అనే విషయం కనుక చెబితే అందులో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇలా, సో దీని తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఇది మొత్తం అయిపోయింది అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, అలాగే ప్రభుత్వం బయట ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలు, ఇతరత్ర శాఖలు, వీళ్ళందరితో మాట్లాడి బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు బడ్జెట్ని మళ్ళీ ఎలా ప్రవేశపెడతాం అని చూస్తే, సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ సెక్రటేరియట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రెసిడెంట్ అప్రూవల్ అడుగుతారు. ఎప్పుడు? స్పీకర్ ఒక తేదీ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం చెప్పినట్టుగా స్పీకర్ ఒక తేదీ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం అంటే అందులో ఉన్నటువంటి పార్టీ, అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. సో బీజేపీ ప్రభుత్వం స్పీకర్ ఆ వ్యక్తే ఉంటాడు కాబట్టి చెప్పిన తర్వాత స్పీకర్ ఒక తేదీ, అంటే పలానా తేదీ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్కి వెళ్తారు. అంటే బడ్జెట్ అనేటటువంటిది మనీ బిల్ కిందకు వస్తుంది మనకి. సో కాబట్టి ప్రెసిడెంట్ అప్రూవల్ ఉండాలి, అలాగే స్పీకర్ చెప్పినట్టు విధంగా కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, సో ప్రెసిడెంట్ అప్రూవల్ ఎవరు తీసుకుంటారంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ సెక్రటేరియట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకొని స్పీకర్ ఇచ్చినటువంటి తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తారు. సో అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళా ఈ బడ్జెట్ పైన ముందు కొన్ని డిస్కషన్స్ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్లో పెట్టినటువంటి విషయాలు, ప్రపోజల్స్ గురించి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులకి పూర్తిగా సమగ్రంగా మొత్తం విషయాన్ని చెప్తారు. దాని తర్వాత ఈ బడ్జెట్ని పట్టుకెళ్ళి పార్లమెంట్లో మినిస్టర్ స్పీచ్ ద్వారా తెలపడం జరుగుతుంది. దీని తర్వాత ఈ బడ్జెట్ని లోక్సభలోని, రాజ్యసభలోని ప్రవేశపెట్టిన తర్వాత పాస్ అవ్వాలి. పాస్ అయిన తరువాత దీన్ని ప్రెసిడెంట్ సిగ్నేచర్కి పంపుతారు. అది అయిన తర్వాత బడ్జెట్ అనేటటువంటిది మొత్తంగా పూర్తవుతుంది. సో ఇది బడ్జెట్ తాలూకా నార్మల్గా జరిగేటటువంటి విషయం. సో ఇందులో ట్రెడిషనల్ బడ్జెట్ను ఆలోచిద్దాం. ఈ ట్రెడిషనల్ బడ్జెట్ని ఒకసారి కనుక మీరు చూస్తే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి బడ్జెటింగ్ ప్రొసీజర్ అంతా కూడా మనం ఫాలో అయ్యే ఒక బడ్జెట్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క రంగానికి కూడా కొంత నిధులు అనేటటువంటి దాన్ని కేటాయించాం. అయితే కేటాయించిన తర్వాత ఆ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, గత సంవత్సరంలో ఏ రంగానికి ఎంతైతే కేటాయించామో అలాగే కేటాయిస్తూ, ఒకవేళ ఏ రంగానికైనా కూడా కాస్త ఎక్కువ నిధులు కనుక అవసరమైతే అక్కడ నిధులను పెంచుతాం. సో దీన్నే ట్రెడిషనల్ బడ్జెటింగ్ అంటాం అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ విచ్ ద లాస్ట్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ టేకెన్ యాజ్ ద బేస్. అంటే గత సంవత్సరపు బడ్జెట్ను ప్రామాణికంగా తీసుకొని ఈ సంవత్సరం కనుక మనం బడ్జెట్ని కనుక ప్రవేశపెడితే దాన్నే ట్రెడిషనల్ బడ్జెట్ అని పిలుస్తాము, సాంప్రదాయ బడ్జెట్. ఓన్లీ దోస్ ఐటమ్స్ ఇన్ ద ట్రెడిషనల్ బడ్జెట్ నీడ్స్ టు బి జస్టిఫైడ్ విచ్ ఆర్ ఓవర్ అండ్ అబౌవ్ ద లాస్ట్ ఇయర్స్ బడ్జెట్. అంటే ఏంటి? గత సంవత్సరపు బడ్జెట్తో పోలిస్తే ఈ సంవత్సరపు బడ్జెట్లో కనుక ఏదైనా నిధులు కేటాయింపు కనుక పెరిగితే దాన్ని మాత్రమే మనం సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా దానికి మాత్రమే సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి? ఒకటి, దీన్ని అమలు చేయడం చాలా సులభం. ఎందుకంటే గత సంవత్సరంలో మనం ఇంతే చేశాం కాబట్టి ఈ సంవత్సరంలో ఇంత పెంచుతున్నాం
అంటే గత సంవత్సరంలో ఉన్న నెంబర్లకి ఈ సంవత్సరంలో ఉన్న నెంబర్లు మారిస్తే అయిపోయింది అక్కడ. అలాగే ఇట్ బ్రింగ్స్ స్టెబిలిటీ ఇన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంటే కాస్త స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది. ఎలా వస్తుంది? గత సంవత్సరంలో ఇంత బడ్జెట్ చేసాం, ఈ సంవత్సరంలో మళ్ళీ ఇట్లా చేస్తున్నాం అంటే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక ప్రక్రియ అనేటటువంటిది మనకి అలవరుతుంది. అలాగే ఇట్ ప్రమోట్స్ డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? మనకి జనరల్గా సెంట్రలైజేషన్ అంటే ఒక పనిని మొత్తం ఒకే చోట కనుక మనం కేంద్రీకరించి చేస్తే దాన్ని డీసెంట్రలైజేషన్ అంటాం. సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? వికేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే ఒక పనిని ఎక్కువ మంది వ్యక్తులకి ఇవ్వడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చేసేటటువంటి ఈ బడ్జెట్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కేవలం మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే చేయట్లేదు, ఆ కింద ఉన్నటువంటి చాలా మంత్రిత్వ శాఖలు వాళ్ళ పనులను చేస్తున్నాయి, అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటి? విద్యారంగం వాళ్ళ పనిని చేస్తుంది, అలాగే ఆరోగ్య రంగం వాళ్ళ పనిని చేస్తుంది. అంటే కేవలం ఒక మంత్రిత్వ శాఖే పని చేయట్లా, అన్ని మంత్రిత్వ శాఖలు వాళ్ళ పనులను చేస్తున్నాయి. సో ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అయినట్టే కదా, వికేంద్రీకరణ. నాలుగవది ఏంటి? గివ్స్ ఆపర్చునిటీ టు కన్సాలిడేట్ ప్రాజెక్ట్స్ ఇంటూ వన్ సింగిల్ లార్జర్ వన్. అంటే ఎక్కువ రకరకాల ప్రాజెక్టులను తీసుకొని ఒకదాని కిందే బడ్జెట్ కిందే వచ్చేటటువంటి ఒక అవకాశం. అలాగే మరొకటి ఈజీ టు ప్రిపేర్, దీన్ని అమలు చేయడం కూడా చాలా సులభం. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రతికూలతలు, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఒకటి, ఫిక్స్డ్ అండ్ రిజిడ్ కైండ్ ఆఫ్ బడ్జెట్. ఫిక్స్డ్ అంటే ఎప్పుడు కూడా ఇంకా మార్పు చెందదు, సంవత్సరాల కొద్దీ కూడా ఏదైతే ఒక ప్రక్రియను ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్నామో అదే ప్రక్రియను ఇక ముందు కూడా ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి. సో దీన్నే మనం జనరల్గా ఒక పదంతో చెబుతూ ఉంటాం, అంటే మార్పుకు లోనవనటువంటి విషయాలను మనం రిజిడ్ అనేటటువంటి ఒక పదంతో పిలుస్తాం. రిజిడ్, ఫ్లెక్సిబుల్, జనరల్గా మనకి రెండు పదాలు వస్తాయి. ఈ రిజిడ్ అంటే ఏంటి అంటే సో ఏ విధంగానూ ఇంకా అది మారేటటువంటి ఒక పరిస్థితి ఉండదన్నమాట, అంటే ఎప్పటికీ అది అలాగానే ఉంటుంది. సో మార్పుకు లోనవనటువంటి ఒక విషయం ఏదైనా ఉంటే దాన్ని రిజిడ్ అనేటటువంటి ఒక పదంతో మనం పిలుస్తూ ఉంటాం. సో అది. రెండవది, లెస్ మోటివేషనల్ యాజ్ దే ఆర్ ప్రిపేర్డ్ బై ద టాప్ మేనేజ్మెంట్. జనరల్గా మనం దీన్ని బడ్జెట్ ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి టాప్ టు బోటము, రెండు బోటమ్ టు టాప్. అంటే ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంత సమస్యల గురించి ఢిల్లీలో ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి ఒక ప్రభుత్వ ఉన్నత అధికారికి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు. సో కాబట్టి దీన్ని జనరల్గా మనం ఏమంటామంటే టాప్ టు బోటమ్ అప్రోచ్ అంటాం. సో కాబట్టి దీనివల్ల మనకి పెద్దగా ఉపయోగకరంగా ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లెస్ మోటివేషనల్ యాజ్ దే ఆర్ ప్రిపేర్డ్ బై ద టాప్ మేనేజ్మెంట్ అనగానే బ్యూరోక్రాట్లు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే వస్తారో ప్రజలకు నిజంగా ఏం కావాలి అనేటటువంటి తెలియకుండా కూడా ఒక్కొక్కసారి మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం. సో అది ఈ రిజిడ్లోకి వస్తుంది, అంటే అది ఇందులోకి వస్తుంది, ఏది ట్రెడిషనల్ బడ్జెటింగ్లోకి. జనరల్గా మనం దీన్నే టాప్ టు బోటమ్ అప్రోచ్ అంటాం. ఇది ఎప్పుడు జరగకూడదండి. జనరల్గా ఎప్పుడు కూడా ఏం జరగాలి? బోటమ్ టు టాప్ జరగాలి. అంటే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ సమస్యల్ని క్రోడీకరించి మొత్తంగా తీసుకెళ్ళి ఒక జిల్లాకి ఇచ్చి ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మళ్ళీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అప్పుడు అది బోటమ్ టు టాప్ అప్రోచ్ అవుతుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రణాళికను కూడా మనం ఇప్పటి వరకు టాప్ టు బోటమ్ అప్రోచ్లోనే చూసాం. బోటమ్ టు టాప్ అప్రోచ్లో చాలా తక్కువ సార్లు ఇలా చేయడం జరిగింది. సో ఆ విషయాన్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇది లెస్ మోటివేషనల్, అంటే అంతగా మనల్ని ఏమంటాం మనం ప్రేరణ కలిగించేటటువంటి దానిగా ఉండదు. అలాగే ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ పాస్ట్ ఇయర్ డేటా, అంటే గత సంవత్సరపు సమాచారం పైన ఎక్కువగా ఆధారపడడం. అలాగే డెలిబరేట్ ఇంక్రీజ్ ఇన్ బడ్జెటింగ్ కాస్ట్. మనకి ఇటువంటి బడ్జెట్ల వల్ల మన దేశంలో చాలాసార్లు ఈ బడ్జెట్లు ఫాలో అవుతున్నామండి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బడ్జెట్ టెక్నిక్ని ఒక్క చోటే ఫాలో అవ్వాలని ఏం లేదు, 4-5 టెక్నిక్లను కలిపి, అంటే 4-5 రకాల బడ్జెట్లను కలిపి కూడా ఒక బడ్జెట్లోనే కూడా ప్రవేశపెట్టచ్చు. సో ఇప్పుడు మన దేశంలో ఈ ట్రెడిషనల్ బడ్జెటింగ్ కొన్ని చోట్ల ఉంటుంది. అది ఎలా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు విద్యారంగం 2020 సంవత్సరానికి గాను 7,000 కోట్ల రూపాయలు మనం వనరులను కేటాయించామని అనుకోండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి 70,000 కోట్లు కేటాయించామనుకోండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కేటాయింపులు 70,000 కోట్ల కన్నా కూడా అధికంగా చేయాల్సి ఉంటుంది.
లేదు అంటే ఆ విద్యాశాఖ మంత్రి గారు ఒప్పుకోరు. సో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారికి కాస్త ఎంతో కొంత పలుకుబడి అనేటటువంటిది పార్టీలో ఉంటుంది. అలాగే విద్యాశాఖ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక రంగం. సో దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో మనం ఇచ్చేటటువంటి వనరుల కేటాయింపు ఎక్కువగా జరగాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. అయినా 70,000 కోట్లు సరిపోయినా కూడా, అంటే గత సంవత్సరం మీకు 70,000 కోట్లు ఇస్తే మీరు 60,000 కోట్లే ఖర్చు పెట్టారని అనుకోండి, వచ్చే సంవత్సరం ఎక్కువ అడుగుతారు. అంటే అలా ఉండదు. జనరల్గా 70,000 కోట్లు ఖర్చు పెడతారు అవసరం ఉన్నా లేకపోయినా. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఒక ఆర్థిక సంవత్సరం మనకి ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చి 31 వరకు నడుస్తూ ఉంటుంది. సో ఫిబ్రవరి వరకు 50,000 కోట్లే ఖర్చు పెట్టినా ఆ ఒక్క మార్చి నెలలో 20,000 కోట్లు కూడా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ తక్కువ కేటాయింపులు చేస్తారేమో అనే ఒక ఉద్దేశంతో. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, ట్రెడిషనల్ బడ్జెటింగ్లో పాత సంవత్సరం అంటే గత సంవత్సరంలో చాలా ఎక్కువగా మనం డబ్బులు ఖర్చు పెట్టామని అనుకోండి, దానికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అలాగే నో ప్రియారిటీ ఫర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల కేటాయింపులో ఒక ప్రియారిటీ అనేటటువంటిది కూడా ఉండే అవకాశం లేదు. అంటే ఒక ప్రాధాన్యత, ఏ రంగానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఉండదు. ఎందుకు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రతి చోట కూడా కేటాయింపులు పెంచుతూ పోతున్నాం. ఇంకా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కడ ఉంది అసలు? సో ఇలా మనం ప్రతికూలతలు కూడా చూడొచ్చు. సో ఇది ట్రెడిషనల్ బడ్జెటింగ్. ఏ విధంగానూ కూడా ఇది మనకు పనికిరాదు. మీరు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక మంచి సినిమా కనుక చూసుంటే, దాన్నే భరత్ అనే నేను అనే ఒక మూవీ వచ్చింది. సో అందులో కూడా ఎండింగ్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఆ సినిమాలో. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను ఎక్కడో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించగలరా? లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు పెంచాలి. స్థానిక ప్రభుత్వాలకి అధికారాలతో పాటు వనరులు కూడా కేటాయించాలి. ఇప్పుడు మా గ్రామీణ ప్రాంతం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాను. మా గ్రామానికి రోడ్డు లేదు, అలాగే కరెంటు లేదు, అలాగే మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, త్రాగునీరు సదుపాయాలు లేవు, అలాగే ఉండడానికి ఇల్లు లేవు చాలామంది వ్యక్తులకు, అలాగే స్కూల్ బిల్డింగ్ లేదు, హాస్పిటల్ లేదు. సో ఇవన్నీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వమో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో అమరావతిలో ఉన్న ప్రభుత్వమో, లేదంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వమో ఎందుకు చూడాలా? మాకు మీరే డబ్బులు కనుక ఇస్తే, అక్కడ ఉన్నటువంటి సర్పంచులను, స్థానిక ప్రభుత్వాలను కనుక మీరు పటిష్టపరచగలిగితే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళ తాలూకా సమస్యలను వాళ్ళే పరిష్కరించుకుంటారు. సో మీకు అమెరికాలో కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో కానీ సో ఇటువంటివి ఉంటాయి. కానీ మన దేశంలో అధికార వికేంద్రీకరణ అనేటటువంటిది జరగలేదు. ఎప్పుడు కూడా అధికార కేంద్రీకరణ అనేటటువంటిది జరిగింది. సో బడ్జెట్ కూడా దీనికి ప్రత్యామ్నాయంగా ఏమీ లేదు. అంటే బడ్జెట్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటువంటి విషయాల్లోనే మనకి అధికార వికేంద్రీకరణ అనేటటువంటిది జరగాలి. సో హోప్ ఇది జరుగుతుందని చూద్దాం. ట్రెడిషనల్ బడ్జెటింగ్లో మనం చూడవలసినటువంటి అంశం అయితే మాత్రం ఇక్కడ వరకు ఉంది. అలాగే తదుపరి అంశం జీరో బేస్డ్ బడ్జెటింగ్. ఇది కాస్త డిఫికల్టీ ఉన్నటువంటి ఒక టాపిక్, జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనేటటువంటిది. సో జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఏంటి అంటే, ఇందాక ట్రెడిషనల్ బడ్జెటింగ్ ఎట్లా అయితే చూసామో, జీరో బేస్డ్ బడ్జెటింగ్ కూడా ఒక రకమైనటువంటి బడ్జెట్. అసలు జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఏంటి? ఇది మీ జీరో బేస్డ్ బడ్జెటింగ్ తాలూకా నోట్స్. జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అ ప్లానింగ్, అంటే అది ఒక ప్రణాళిక. అలాగే ప్రాసెస్ రిక్వైర్డ్ బై ఈచ్ మేనేజర్ టు. అంటే మేనేజర్ అన్న పదాన్ని ఇక్కడ ఎందుకు వాడారంటే, బడ్జెటింగ్ అనేటటువంటి అంశం కేవలం ఆర్థిక వ్యవస్థలకే కాదు, కంపెనీలకు కూడా వర్తిస్తుంది. అంటే కంపెనీలు కూడా బడ్జెట్ వేసుకుంటాయి. యాజ్ అన్ ఇండివిజువల్ మనం కూడా బడ్జెట్ వేసుకుంటాం. సో ప్రతి చోట కూడా దీన్ని వాడచ్చు. అయితే ఎస్టాబ్లిష్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఈచ్ ఫంక్షన్, డిఫైన్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్, సెలెక్టింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, ఇక్కడికి వద్దాం. ఇవి మీరు నోట్స్లో రాయాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడ నుంచి రాసుకోవాలి. జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ బడ్జెటింగ్ ఇన్ విచ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి జస్టిఫైడ్ ఫర్ ఈచ్ న్యూ పీరియడ్. జీరో బేస్డ్ బడ్జెటింగ్ స్టార్ట్ ఫ్రమ్ ఏ జీరో బేస్ ఎవ్రీ ఫంక్షన్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఈ జీరో బేస్ అన్న పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జీరో బేస్డ్ బడ్జెటింగ్లో అంటే ఏంటి? మీకు ఇంతకుముందు నేను బడ్జెటింగ్ గురించి మాట్లాడుతూ ట్రెడిషనల్ బడ్జెటింగ్, సాంప్రదాయ బడ్జెట్లో భాగంగా నేను మీకు ఏం చెప్పాను? ఈ సంవత్సరం మనం ఏ రంగాలకు లేదా ఏ ప్రభుత్వ శాఖలకు ఎంత వనరుల కేటాయింపు అనేటటువంటిది జరగాలి అనే దానికి ప్రాతిపదికన దేన్ని తీసుకుంటాం అంటే గత సంవత్సరపు బడ్జెట్ని తీసుకుంటామని చెప్పాను. అంటే గత సంవత్సరంలో ఒక రంగానికి
ఒక 70,000 కోట్లు కనుక నేను ఇస్తే ఈ సంవత్సరంలో ఆ రంగానికి 70,000 కోట్లకైనా కన్నా పైన వనరుల కేటాయింపు అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఏంటి అంటే గత సంవత్సరంలో మనకి ఇంత ఖర్చు అయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం కన్నా కూడా ఈ రంగంలో ఎక్కువ ఖర్చు అవుతుంది అని నమ్ముతున్నాం. ఆ ఖర్చు నిజంగా అవుతుందా లేదా అన్న విషయాన్ని ఆ సంవత్సరంలో మనం గణించకుండా ముందు సంవత్సరపు లెక్కల ఆధారంగానే మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాం. అయితే ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెటింగ్లో ఈ నమ్మకానికి చోటు లేదు. అంటే గత సంవత్సరంలో విద్యా రంగానికి 70,000 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం కేటాయిస్తే ఈ సంవత్సరం మళ్ళా నిజంగా ఈ 70,000 కోట్ల రూపాయలు పనికి వస్తుందా లేదా, అంటే ఈ సంవత్సరంలో ఆ 70,000 కోట్ల రూపాయలు నిజంగా అవసరమా లేదా అనే విషయాన్ని మరొక్కసారి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే గత సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయలు కేటాయించాం కాబట్టి సాంప్రదాయ బడ్జెట్లో మనం చూసిన విధంగా మళ్ళీ ఈ సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటటువంటి పరిస్థితి జీరో బేస్డ్ బడ్జెటింగ్లో మనకి రాదు. జీరో బేస్డ్ బడ్జెటింగ్లో ఏమొస్తుంది, మనకి గత సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మరి ఈ సంవత్సరంలో నిజంగా ఆ 70,000 కోట్ల రూపాయలు మీకు అవసరమా అనే విషయాన్ని మనం ముందుగా చూడాల్సి ఉంటుంది. సో అక్కడ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఏంటి, దీనికి ప్రాతిపదిక అంటూ ఏముండదు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ప్రాతిపదిక. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్ బడ్జెట్, సాంప్రదాయ బడ్జెట్కి పూర్తి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక బడ్జెట్ ఏదైనా ఉంది అంటే అది ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్. సాంప్రదాయ బడ్జెట్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే బడ్జెట్ ఏదైనా ఉందంటే అది సాంప్రదాయ బడ్జెటింగ్. సో సాంప్రదాయ బడ్జెట్లో నేను ఇందాక చెప్పినట్టు బడ్జెట్ ఆర్ దెన్ బిల్డ్ అరౌండ్ వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద అప్కమింగ్ పీరియడ్. అంటే రానున్న కాలంలో ఏ విషయానికి మనం ఎక్కువగా నిధులు కేటాయింపు అనేటటువంటిది చేయాలి, అంటే ఏది అవసరం, అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయింపు చేయాలి. అంతేకాని గత సంవత్సరపు లెక్కల ఆధారంగా ఈ సంవత్సరంలో నిధుల కేటాయింపు అనేటటువంటిది జరగకుండా ఉంటే దాన్ని జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని పిలుస్తాం. సో గత బడ్జెట్లో 70,000 కోట్లు కేటాయించాం కాబట్టి ఈ బడ్జెట్లో 60,000 కోట్లు కేటాయిద్దాం లేదా 80,000 కేటాయిద్దాం అనేటటువంటి ప్రశ్న ఉండదు. అసలు ఎంత అవసరం అంటే ఈ సంవత్సరంలో విద్యారంగానికి ఎంత అవసరం, 1,00,000 కోట్లు ఇస్తారు, అసలు ఏం అవసరం లేదు అప్పుడు 0 ఇస్తారు. సో ఇలా కనుక చేస్తే మనం దీన్ని జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటాం. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ విచ్ కాంప్లిమెంట్స్ అండ్ లింక్స్ ద ఎగ్జిస్టింగ్ ప్లానింగ్. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికలకి కాంప్లిమెంటరీగా చేసేటటువంటి ఒక పద్ధతిని ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటాం. సో అంటే ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ థింగ్ టు ద ఎగ్జిస్టెడ్ ప్లానింగ్. అంటే ఇప్పటి వరకు మన ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దానికి పరిపూరకంగా ఇది మనకి పనికొస్తుంది. సో ఇట్ డిఫైన్స్ ఆల్టర్నేటివ్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్స్ ఆఫ్ యూటిలైజింగ్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా సమర్థవంతంగా వాడుకునేందుకు ఈ పద్ధతి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దీనివల్ల సామాజికంగా చాలా లాభాలు కూడా వస్తాయి. సో మరొక అంశం ఏదైనా ఉందంటే అది అవుట్కమ్ బడ్జెట్. ఇప్పుడు మనం 2 రకాల బడ్జెట్లను చూసాం. ఒకటి సాంప్రదాయ బడ్జెట్ కదా, 2 జీరో బేస్డ్ బడ్జెట్. ఈ 2 కాకుండా మూడో బడ్జెట్ ఏంటంటే, మూడో రకం ఏంటంటే అది అవుట్కమ్ బడ్జెట్. మన దేశంలో దాదాపుగా అంటే ఈ మధ్య కాలంలో మనం వాడినటువంటి ఒక బడ్జెట్ మెథడాలజీ ఏదన్నా ఉందంటే అది అవుట్కమ్ బడ్జెట్ అండి. అంటే ఇంతకుముందు వాడినప్పటికీ కూడా ఎక్కువగా దీన్ని మనం అమలు చేసినటువంటి సమయం 2005, 2006. ఆ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పి చిదంబరం గారు ఈ రకమైనటువంటి ఒక బడ్జెట్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే కేటాయింపులు అనేటటువంటి దానికి ప్రజలకి కావాల్సింది ఏంటంటే అవుట్కమ్, అంటే ఎన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాము ఒక బడ్జెట్ మీద అన్నది కాదు, ఆ బడ్జెట్లో భాగంగా ప్రజలకి ఎంత ఫలితాలు వస్తున్నాయి అనేటటువంటిది ముఖ్యం అనే ఒక ప్రాతిపదికన ఈ అవుట్కమ్ బడ్జెట్ అనేటటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ అవుట్కమ్ బడ్జెట్లో ఏముంటుంది అంటే ఇందాక మనం చూసినటువంటి సాంప్రదాయ బడ్జెట్కి, జీరో బేస్డ్ బడ్జెటింగ్ టెక్నిక్కి, అలాగే ఈ అవుట్కమ్ బడ్జెట్కి ఉన్న గల తేడా ఏంటి
అనే విషయాల్ని మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఈ అవుట్కమ్ బడ్జెట్ కనుక మనకి అయిపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా కైజన్ బడ్జెట్ ఇవి మిగులుతాయండి. సో అవి చాలా ఈజీ. దీంతోపాటుగా ఇంక్రిమెంటల్ బడ్జెట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా చాలా ఈజీ. సో పెద్దగా మనం ఎన్నో కంగారు పడాల్సినటువంటి టాపిక్స్ అయితే ఏం కాదు. బహుశా ఈ వీక్ ఎండింగ్కి ఈ బడ్జెటింగ్ చాప్టర్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి చాప్టర్లు చాలా ఈజీగా మనకి పూర్తి చేయవచ్చు. అయితే ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే ఈ బడ్జెటింగ్ చాప్టర్తో మనకి 85% ఆఫ్ ద సిలబస్ అయిపోయింది. ఇంకా మిగతా 15% సిలబస్ చాలా తక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్న చాప్టర్లే కాబట్టి మీ ప్రిపరేషన్ ఎకనామీకి గాను మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ నోట్స్ వీటిని ఆధారంగా చేసుకొని ఎకనామీ చదివే ప్రయత్నం చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ క్లాస్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.